హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ అనేది చపాతీలోకైనా, పూరి, పుల్కా, బిర్యానీ దేంట్లోకైనా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. పన్నీర్ బటర్ మసాలాకి ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ ఇట్టిన తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి. ఇది బటర్ అంతా కరగనివ్వాలండి. ఇది కరిగేలోపు కొంచెం చెక్క, లవంగాలు, ఇలాచీ తీసుకోవాలండి. 2-3 ఇలాచీ, 2-3 లవంగాలు, కొంచెం చెక్క ఇందులో వేసి ఇవి ఒక్క 1 మినిట్ వేగనివ్వాలండి. ఇవి వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. 1 కప్పు ఆనియన్ ముక్కలు ఈ సన్నగా పొడుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. మీకు పల్లీలు నచ్చకపోతే దీని బదులు మనం కాజు అయినా యూజ్ చేసుకోవచ్చండి. పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం కాజు వేసుకుంటున్నాను. దాని తర్వాత 4-5 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇలా మూత పెట్టి మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత ఇక్కడ చూడండి ఇలా మగ్గిపోతుంది. ఇవి మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇలా నేను చూసిన విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మీకు ఆయిల్ నచ్చకపోతే ఆయిల్ బదులు బటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఆయిల్ కానీ బటర్ కానీ యూజ్ చేయాలి, కానీ నెయ్యి మాత్రం అస్సలు యూజ్ చేయొద్దండి, టేస్ట్ బాగుండదు. ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అదైనా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నేను నార్మల్ కారమే యూజ్ చేస్తున్నాను. ఆ కారం వేయటం వలన కర్రీ అనేది కొంచెం రెడ్గా కనిపిస్తుందండి. ఇవి వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది ఇందులో వేసేసేయాలి. మొత్తం పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి. ఒకసారి మగ్గిందో లేదో మనం చూసుకుందామండి. ఇక్కడ చూడండి మగ్గిపోయింది. ఇలా మగ్గుతున్నప్పుడు ఆయిల్ అనేది మొత్తం మంచిగా పైకి తేలుతుందండి. అలా పైకి తేలినప్పుడు మనకు పచ్చివాసన పోయి మగ్గిపోయిందని తెలుస్తుందండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనకు మసాలాకు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ పోసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో పన్నీర్ తీసుకున్నాను. ఇలా పీసెస్లా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ నచ్చితే ఎక్కువ పన్నీర్ పీసెస్ అయినా వేసుకోవచ్చు. అప్పుడు క్వాంటిటీ అనేది మనం డబల్ చేసుకోవచ్చండి. ఇలా ముక్కల్లాగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని పన్నీర్ పీసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టి మనం 5 మినిట్స్ దీన్ని మగ్గనిద్దామండి. ఇలా మూత పెట్టి ఇప్పుడు మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత కర్రీ చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. ఇప్పుడు పన్నీర్ అనేది మంచిగా ఉడికిపోయిందండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కస్తూరి మేతి తీసుకొని చేత్తో నలుపుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 స్పూన్ కస్తూరి మేతి వేస్తున్నానండి. కస్తూరి మేతి వేసుకొని చిటికెడంతా షుగర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు. కానీ షుగర్ వేయటం వలన మనకు హోటల్ టేస్ట్ వస్తుందండి. చిటికెడంతా షుగరే వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఇది కంపల్సరిగా వేసుకోవాలి. ఇది వేయటం వలన పన్నీర్ కర్రీ అనేది సూపర్గా వస్తుందండి. ఫ్రెష్ క్రీమ్ ఇక్కడ నేను 3-4 స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదా, అది వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. ఓ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ బటర్ మసాలా అనేది సూపర్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత
ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి.